వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మీరంతా ఠాగూర్ సినిమా చూసారు కదా. ఠాగూర్ సినిమాలో డాక్టర్లందరూ చేసిన సీన్ అంతా మీకు గుర్తుంది కదా. ఠాగూర్ సినిమాలో చనిపోయిన వ్యక్తిని బతికించినట్టుగా చూపించిన దృశ్యం గుర్తుంది కదా. అచ్చం అలాంటి సీనే మన హైదరాబాద్ లో జరిగింది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తూ వారి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యారు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వైద్యులు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన వెంకటేష్ అనారోగ్యంతో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అతనికి గత శుక్రవారం ఆపరేషన్ నిర్వహించారు అక్కడి వైద్యులు. ఆపరేషన్ కోసమని ఇప్పటికే 5,50,000 కట్టారు. మరో 2 రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేస్తామని కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే గత రాత్రి నుంచి వెంకటేష్ దగ్గరకు కుటుంబ సభ్యులను కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంకటేష్ ను తమకు చూపించాలని కోరారు. అయితే మరో 4,50,000 కడితేనే అనుమతిస్తామని చెప్పడంతో వెంకటేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అయినా ఆసుపత్రి వర్గాలు స్పందించకపోవడంతో వెంకటేష్ బంధువులు ఐసీయూ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించగా అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్టుగా గుర్తించారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన అతని కుటుంబ సభ్యులు కేర్ ఆసుపత్రిలో అద్దాలను ధ్వంసం చేశారు. వెంకటేష్ మృతికి ఆసుపత్రి వైద్యులు బాధ్యత వహించాలని, డబ్బుల కోసం చనిపోయిన విషయం దాచిన డాక్టర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.